ఎయిర్ ఇండియా సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం చొరవే లేకుండా పోతున్న పరిస్థితి. చెప్పా పెట్టకుండా రద్దవుతున్న విమానాలతో ప్రయాణికుల అవస్థలు. ఇది తాజా పరిస్థితి. ఇంతకీ ఎయిర్ ఇండియాలో పైలట్ల సమ్మెకు ప్రధాన కారణాలేమిటి? ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం తెచ్చిన చిక్కుల ప్రభావం ఎలా ఉంటోంది? సమ్మె చట్టవిరుద్ధమని ఢిల్లీ హైకోర్టు చెప్పినా ఇప్పటికే 70 మందికి పైగా పైలట్లను విధుల నుంచి తొలగించిన సమ్మె కొనసాగిస్తుండడానికి తెరవైన కారణాలేమిటి? ఇంత తతంగం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎయిర్ ఇండియా పరిస్థితి ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది. ఇప్పటికే నిర్వహణ లోపాలతో నష్టాల్లో నడుస్తున్న ఈ సంస్థకు విలీనం సమస్య మెడకు బిగుసుకుంది. పైలట్ల సమ్మెతో ఎయిర్ ఇండియా సంక్షోభం ముదురుతోంది. సిబ్బంది సమ్మెకు దిగడానికి కారణం చిన్నదే, కానీ మిగతా అంశాలు వాటికి తోడయ్యాయి. వారి అసంతృప్తిని ఎగదన్నేలా చేసింది. యాజమాన్యం అలక్ష్యం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఎయిర్ ఇండియా సుస్థితికి ప్రధాన కారణాలు. అసలు విషయంలోకి వెళ్తే 2007లో ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం తెచ్చిన చిక్కులకు నేటికి ఒక పరిష్కారం లభించకుండా పోయింది. తాజాగా ఎయిర్ ఇండియా పైలట్లు సమ్మెకు దిగడానికి ప్రధాన కారణం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ నడిపేందుకు శిక్షణ కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన పైలట్లను పిలవడం ఎయిర్ ఇండియా పైలట్లకు నచ్చలేదు. కారణం, 2 సంస్థలు విలీనం కాకముందే బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చారని, శిక్షణ ఇస్తే ముందు తమకు ప్రాధాన్యం ఇచ్చాకే మిగతా వారికి ఇవ్వాలన్నది తాజా ఆక్షేపణ. అక్కడితో సమ్మెకు బీజం పడినట్లయింది. కానీ ఆ ఒక్క విషయంతోనే ఆగిపోలేదు. సంవత్సరాలుగా నలుగుతున్న అంశాలను తెరపైకి తెస్తున్నారు ఎయిర్ ఇండియా పైలట్లు. డ్రీమ్ లైనర్ బోయింగ్ 787 విమానం ట్రైనింగ్ విషయంలో కూడా ఆ 2 కేటగిరీస్ చెందిన పైలట్స్ విషయంలో ఎవరిని పంపాలి అన్న దాని మీద కూడా వాళ్ళ విభేదాలు వచ్చాయి. చివరికి అది వాళ్ళు స్ట్రైక్ చేసే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అందులో 11 మందివి ఫ్లయింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని గవర్నమెంట్ ఎయిర్లైన్స్ సంస్థ డీజీసీఏకి రికమెండేషన్ చేసింది. ఆ తర్వాత 71 మంది విధుల్లోంచి తొలగించింది. సో దాని మీద నిప్పు మీద ఇంకా రాజేసినట్లు ఈ చర్యలు ఇంకా 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 ఎక్కువైపోయాయి. కనుక ఇప్పుడు చాలా దేశం నష్టపోతోంది. అంతర్జాతీయ పరంగా దేశానికి ప్రతిష్ట కూడా భంగం వాటిల్లుతోంది. ప్రయాణికుల విషయానికి వస్తే ఎంతో మంది ముందుగా విదేశాలకు వెళ్లాలనుకొని, ముఖ్యంగా సమ్మర్ ట్రిప్స్, అవన్నీ కూడా వాళ్ళ ఆశల పైన ఆవిరి నీళ్లు చల్లినట్టయింది. పోని విదేశీయాన సంస్థలను ఆశ్రయిద్దామంటే దాదాపుగా 60%, 40% ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది. 2007లో ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం ఎయిర్ ఇండియా పైలట్లు ఇతరత్రా సిబ్బందికి ఏమాత్రం మింగుడుపడడం లేదన్నది వాస్తవం. వేరువేరు జీతభత్యాలు, వేరువేరు నియమ నిబంధనలున్న 2 సంస్థల విలీనం ఉద్యోగులందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. పైలట్లు, విమాన సిబ్బంది, జూనియర్ స్టాఫ్, మేనేజర్లు ఇలా అందరికీ వారి గ్రేడ్లు, ప్రోత్సాహకాలు, సెలవులు, జీతభత్యాల పెంపు ఇలాంటి అంశాల్లో సమస్యలు తెగలేదు. ఇద్దరూ ఒకే పని చేస్తున్నప్పుడు ఒకరికి సులువుగా పదోన్నతులు రావడం, ప్రోత్సాహకాలు భారీగా ఉండడం సహజంగానే ఇంకొకరికి ఇబ్బందికర పరిణామమే. 2 సంస్థల విలీనంతో ఇప్పుడిదే జరుగుతోంది. తాజాగా బోయింగ్ విమానం శిక్షణ విషయంలోనూ ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్లకు ప్రాధాన్యత కల్పించడం ఇన్నాళ్లు రగులుతున్న అగ్నికి ఆజ్యం పోసింది. దీనికి తోడు మిగతా అంశాలకు ముడిపెట్టి సమ్మెకు సిద్ధపడ్డారు ఎయిర్ ఇండియా పైలట్లు.
దాదాపుగా విదేశాలకు వెళ్లవలసిన 14 సర్వీసులు క్యాన్సిల్ అయిపోయాయి. దీనివల్ల రోజు 28 కోట్ల నష్టం వస్తుంది. అసలే సంస్థ 30,000 కోట్ల నష్టంలో ఉండి దాన్ని బెయిలౌట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రాయితీ ఇస్తోంది. అసలు దీనికి మూల కారణం ఎక్కడొచ్చిందంటే 2007లో ప్రఫుల్ కుమార్ పటేల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా రెండు కలపాలి అన్న ఒక ఆలోచన తెచ్చారు. అయితే దానికి సరైనటువంటి విధి విధానాలు సరిగ్గా రూపొందించకుండా ఏదో కాస్త హడావిడిగా ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇది మంచి జరుగుతుంది అనుకున్నారు. అంతకుముందు 2 లాభాల్లో ఉన్నాయి. ఎప్పుడైతే 2 కలిపారో నష్టాలు రావటం మొదలెట్టాయి. దానికి ఒకళ్ళ కారణం అంటే ఒకళ్ళు కారణం అని చెప్పి పైకి విమర్శలు చేసుకుంటూ ఎవరి అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ ద్వారా వాళ్ళ బాధని, వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. బోయింగ్ విమానంలో శిక్షణ విషయంపై ఎయిర్ ఇండియా పైలట్లకు శిక్షణ కొనసాగించి మిగతా బ్యాచ్లకు ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేసిన తర్వాతే నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు నడిపే ఎయిర్ ఇండియా పైలట్లకు మాత్రమే బోయింగ్ డ్రీమ్ లైనర్లో శిక్షణ ఇప్పించాలని, మిగతా వారిని అనుమతించొద్దంటూ పైలట్లు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఇందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలన్నట్లు దేశంలో విమానయాన సంస్థలకు ఎన్నో కష్టాలు ముసురుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 200 కోట్ల రూపాయల నష్టాల్ని మూటగట్టుకున్నాయని విమానయాన మంత్రి పార్లమెంటుకు వెల్లడించారు. అయితే ఈ నష్టం 250 కోట్ల దాకా ఉంటుందన్నది మరో విశ్లేషణ. పెరిగిన విమాన ఇంధన ధరలు, తీవ్రమైన పోటీ నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలు డీలా పడిపోతున్నాయనడానికి నిదర్శనాలెన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా పైలట్ల సమ్మె రూపంలో సంక్షోభం అంచుల దాకా వెళ్తోంది. ప్రైవేటు విమానయాన సంస్థ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ గత కొన్ని నెలలుగా పైలట్ల సమ్మెతో సతమతమవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసేసింది. దేశీయంగానూ అరకొర విమానాలే తిరుగుతున్నాయి. సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో నిధుల వేట కొనసాగిస్తోంది. దేశీయ విమానయాన రంగంలో విదేశీ విమాన సంస్థల పెట్టుబడుల్ని అనుమతించే విషయమై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ పరిణామం ఆయా సంస్థలకు ఊరటనిచ్చే అంశమే అయినా నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పట్టొచ్చు. ప్రపంచమంతా విమానయాన రంగం మంచి పురోభివృద్ధిలో ఉంటే మన దగ్గర మాత్రం నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకు స్వయం తప్పిదాలే ప్రధాన కారణం. 2004 నుంచి 800 కోట్లు నష్టపోయినట్లు 18 బిలియన్ల అప్పుల మధ్య ఇక్కడి విమానయాన సంస్థలు నడుస్తున్నాయి. వీటికి తోడు విమానయాన పరిశ్రమ మొత్తం పెరిగిన ఇంధన వ్యయాలతో డీలా పడుతోంది. పన్నుల భారం, ఎయిర్పోర్ట్ ఛార్జీలతో వ్యయం తడిసిమూపుడవుతోంది. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై విమానాశ్రయ ఛార్జీలు మోత పుట్టిస్తున్నాయి. విమాన సంస్థ నిర్వహణలో సగానికి పైగా వ్యయం ఇంధనానికే పోతోంది. సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ లెక్కల ప్రకారం 1 కిలోలీటర్ విమాన ఇంధనానికి ముంబైలో 67,000 రూపాయలుంటే దుబాయ్లో 44,000, సింగపూర్లో 43,400గా ఉంది. ఇంధన దిగుమతిపై రూపాయి క్షీణత కూడా తీవ్ర ప్రభావమే చూపింది. ఇంధనంపై దేశీయంగా పన్నులు భారీ స్థాయిలోనే ఉన్నాయి. విమానయాన సంస్థల నిర్వహణలో నిర్లక్ష్యాలే అధికంగా కనిపిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. బిలియన్ల కొద్దీ పెట్టుబడుల ప్రవాహానికి అవకాశం ఉన్నప్పటికీ అలాంటి చొరవ లేకుండా పోతుందన్నది వారి విశ్లేషణ. నేటికి పౌర విమానయాన విధానమంటూ లేకపోవడం అందుకు నిదర్శనంగా చెప్తున్నారు. భారత్లో మొత్తం 400కు పైగా విమానాలు ఉన్నాయి. అందులో దేశీయంగా తిరిగేవి, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించేవి ఉన్నాయి. మొత్తం 3,500 దాకా పైలట్లు ఉన్నారు. దేశీయంగా సగటున 60 మిలియన్ల జనం విమానాల్లో ప్రయాణిస్తుండగా 37 మిలియన్ల ప్రయాణికులు విదేశీయానం చేస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య గత ఏడాది 17% పెరిగింది. ఇది పరిశ్రమకు చాలా మంచి పరిణామం. కానీ అంది వస్తున్న అవకాశాలను వినియోగించుకోలేకపోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయి. విమాన పరిశ్రమ పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి అందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. ఎయిర్ ఇండియా అప్పుల్లో ఉంది. తాజాగా పైలట్ల సమ్మె కోలుకోలేకుండా చేస్తోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చొరవే లేకుండా పోతోంది. 2007 విలీనం నుంచి ఉన్న సమస్యల్ని ఇన్నాళ్లు అలాగే ఉంచడం తాజా పరిస్థితికి కారణం. ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితిని పెంచేందుకు విధానాల్లో సంస్కరణలు తీసుకురావాల్సింది పోయి, నిర్వహణలో ఖచ్చితత్వాన్ని, సమిష్ట బాధ్యతను పెంపొందించాల్సింది పోయి, సంస్థను లాభాల బాట పట్టించలేని పరిస్థితుల్లో 2020 నాటికి ఎయిర్ ఇండియాకు $5.9 బిలియన్ ఇస్తామని కేంద్రం చెప్పడం వారి నిస్సహాయతకు నిదర్శనం. బెయిలౌట్ ఇస్తే సరిపోతుందా? ఇచ్చినంత మాత్రాన పరిస్థితులు మారతాయా అంటే అదీ లేదు.
ఎన్నో ప్రణాళికలు, మరెన్నో విధానాలు అవలంబిస్తేనే సంస్థ లాభాల బాట పడుతుంది. నిర్వహణలో నాణ్యత, లాభదాయకత లేని రూట్లలో విమానాలు రద్దు చేసి రద్దీ రూట్లలో పెంచడం, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడం, అనవసరపు భారాల్ని తగ్గించుకోవడం చేస్తేనే లాభాల బాటలో వెళ్లేందుకు అవకాశం ఉంది. తక్షణమే ప్రభుత్వము ఒక స్థాయి సంఘాన్ని, పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని నిపుణుల ద్వారా వేసి అసలు ఆ మర్జర్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో, ఎక్కడ వాళ్ళ పేస్ కేసులో కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు ప్యారిటీ కావాలి, తర్వాత విమానాల కొనుగోలులో కూడా పారదర్శకత్వం ఉండాలి, మెయింటెనెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎయిర్ ఇండియా పైలట్స్ కి, ఎయిర్లైన్స్ పైలట్స్ కి అసలు తారతమ్యం అనేది ఉండాలా, ఉంచక్కర్లేదా, లేకపోతే రెండింటిని సరిసమానంగా చూడాలా? ఈ ఎన్నో విషయాలు, అంటే టెక్నికల్ విషయాలు, హ్యూమన్ రిసోర్సెస్ విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ విషయాలు, వీటన్నిటి మీద భారత ప్రభుత్వం తక్షణమే ఒక పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని వేసి దానిలో ఉన్న లోటుపాట్లు సవరించి ముందు పైలట్స్ ని ఒప్పించి పనిలోకి వచ్చేటట్టు చేసి ముందు ప్రయాణికులని, తద్వారా భారతదేశం కోల్పోతున్నటువంటి ఆదాయాన్ని రెండిటిని చాలా జాగ్రత్తగా సమకూర్చుకోవాలి. ఏదైనా విమానయాన సంస్థ రోజుకు 26 కోట్ల రూపాయలు సంపాదించి విమానం గాల్లో ఎగరడానికి 62 కోట్లు ఖర్చు చేస్తే ఎలా ఉంటుంది? తాజాగా ఇదే పరిస్థితిని ఎయిర్ ఇండియా ఎదుర్కొంటోంది. అన్నీ సమస్యలే, అంతటా నిర్వహణ లోపాలే. మరి పరిస్థితి ఎప్పటికి బాగుపడుతుంది? పైలట్లు, ఉద్యోగుల సమస్యలు ఎప్పటికి తీరుతాయి? ఏదేమైనా ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం ప్రయాణికుల పాలిట శాపమే కూర్చుందిప్పుడు.